ఈరోజు కాంగ్రెస్ పార్టీ మల్లానను పార్టీ నుంచి సస్పెండ్ చేసి తన నిజ స్వరూపాన్ని చూపించింది. బీసీల పట్ల ఒక తీన్మార్ మల్లన్న ఒక బీసీ బిడ్డ, ఒక మున్నూరు కాపు బిడ్డగా ఓట్లప్పుడు మల్లన్నను పూర్తిగా వాడుకొని, మల్లన్నకు ఉన్నటువంటి క్రేజ్ను వాడుకొని, ఆయన పోయి తిరిగినటువంటి ఎమ్మెల్యేలో అందరు ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఆయన క్రేజ్ వాడుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసి ఆ మల్లన్నను ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రంలో అంతటి దింపి, ఎండలకు వానలకు అంతటి దింపి వాడుకొని ఇవాళ అన్యాయంగా, ఇవాళ ఘోరాతి ఘోరంగా ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని, ఇది అగ్రవర్ణాల అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించడం. నిజంగా మల్లన్న పైన వాళ్ళు చేసినటువంటి దానికి తప్పక గుణపాఠం చెల్లించుకుంటారు. ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా మంచిగా చేసిండ్రు. ఇంకా ఒక విషయం చెప్పానంటే, కాలు గజ్జగట్టి మీరు చేసినటువంటి ఒక బీసీ ఒక కులగణను నడి ప్రెస్ లో నడి బజార్లో చింపి బయట వారేసిండు. మీకు కడుపు మండింది, మీకు కళ్ళు మండినాయి. ఇవాళ మల్లన్నను ఇలా కాలు గజ్జగట్టి రాష్ట్రం అంతా తిరుగుతూ మాత్రం మీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. మీ ప్రభుత్వాన్ని ఇలా పెద్ద పెద్ద దొరల గడిలను ఢీకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆడులెత్తి పడగొట్టించినటువంటి మల్లన్నకు మీ అతుకుల బొంతను ఉతుకుడు పెద్ద ముచ్చట కాదు. మల్లన్నకు నిజంగా చెప్తున్నాం, ఇది మాకు ఒక అంతుకు మంచిగా చేసిండ్రు. అప్పటికే మేము మల్లన్నకు చెప్పినాం 1 year కిందనే పార్టీకి మద్దతు ఇస్తానని, కాంగ్రెస్ పార్టీకి. అది మోసపూరితమైనటువంటి పార్టీ, అది మేకవన్న పులి పార్టీ. మల్లన్న నీకు అర్థమైతలేదని చెప్పినందుకు మీరు ఇలా 1 year తిరగకముందే మీరు మల్లన్నకు వెన్ను పట్టుబడిచిండ్రు. దీన్ని మేము చెప్తా ఉన్నాము. కార్మిక క్షేత్రం తరపున 100% ఈ కుట్రలను తిప్పికొడతాం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వెన్నుపోటును ఒక బీసీ బిడ్డను హక్కును చేర్చుకుంటాం, ఆయన ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇలా రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని రగులుతాంది. దీనికి మొత్తం కూడా రథసారథి మల్లన్న వ్యవహరిస్తా ఉన్నాడు. దీన్ని ఓర్వలేనటువంటి కళ్ళు, ఓర్వలేనటువంటి మనుషులు మీరు ఏం చేసినా కానీ ఈ ఉద్యమాన్ని ఆపలేరు. తెలంగాణ బీసీ యువత కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అడుగులో అడుగు, చేతిలో చేతు మీరు వేసి మల్లన్న ఉద్యమ బాటను మీరు ఎంచుకొని ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకొని ఈ అగ్రవర్ణ కులాంకారులకు తగిన బుద్ధి పాఠం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మేము మీడియా ముఖంగా మేము బీసీ యువతను కోరుతా ఉన్నాం. తీన్మార్ మల్లన్న ప్రభుత్వ వైఫల్యాల మీద కొట్లాడిన వ్యక్తి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో తీన్మార్ మల్లన్నను ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇవ్వకపోయినా అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు మల్లన్నను స్వయంగా ఆహ్వానించి ప్రచారం చేయించుకున్నారు. మల్లన్న ప్రచారం చేయించుకున్న ఏ అభ్యర్థి ఓడిపోలేదు. ప్రభుత్వం ఏర్పడిందంటే మల్లన్న కృషి ఎంతో ఉంది. ఎంపీ ఎలక్షన్ టైంలో మల్లన్నకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్సీ టైంలో టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైంది. మల్లన్న డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ ఎక్కడ తగ్గిపోతుందో అని టికెట్ ఇవ్వడం జరిగింది. మల్లన్న గెలుపు అనివార్యం అయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వారు ఇచ్చిన హామీలతో 5-6 నెలల్లో సజావుగా జరిగిన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పాలించిన 10 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యతిరేకత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 10 నెలల్లో వచ్చింది. ప్రతిపక్షాల కంటే ముందు కులగణనపై తప్పుడు దొల్లినాయి. ఇది మనం సర్దిద్దుకోవాలి. సర్దిద్దుకున్నా కూడా సర్దిద్దుకోనంత పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఈ కులగణన చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కింది స్థాయిలో ఎంతమంది బీసీలను పెడితే ఏమి లాభం? అసలు కులగణన చైర్మన్ బీసీని ఎందుకు పెట్టలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టడం వలన ఈ తప్పులు జరిగినాయి. ప్రతిపక్షాల కంటే ముందు స్పందించడం వలన పార్టీ క్రమశిక్షణ చర్యలని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గం. ఇంకో విషయం ఏమిటంటే, ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీసీలు లేరా? రెడ్డిలకు ఎలా టికెట్ ఇస్తారు? ఇది బీఫామ్కు బీసీలకు మధ్య జరుగుతున్న ఉద్యమం. బీసీలు అధికంగా ఉన్న వారికి టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఒక రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఖర్చులతో మంచిర్యాలలో కానీ, నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో హెలికాప్టర్లతో మంత్రులతో ఎమ్మెల్యేలతో వచ్చి బహిరంగ సభలు పెట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. బీసీల పక్షాన నిలబడ్డందుకు, బీసీలకు మద్దతు ఇచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్నను సస్పెండ్ చేశారు.
బీసీ బిడ్డలు ఇకనైనా చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నాను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. ఈ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయదు. ఎంతోమంది బీసీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నా ఒక బీసీ నాయకుడిని ఇంకొక బీసీ నాయకుడు తొక్కడం చాలా బాధాకరం. ఇవాళ మల్లన్నకు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. నాకు పార్టీ వద్దు, పదవి వద్దు, బీసీ రాజ్యాధికారం కావాలి. బీసీ బిడ్డలారా ఇకనైనా మేలుకోండి. మల్లన్నకు ప్రజల మద్దతు ఉంటుంది. అంతేకాదు బీసీల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జై బీసీ. తీర్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన దానికి నిరసనగా, మల్లన్నకు మద్దతుగా మా కాపు కుల బాంధవుడు మల్లన్న, అదేవిధంగా రాష్ట్రంలోనే బీసీలలో అత్యధిక మంది మున్నూరు కాపులు ఉన్నారు. అదేవిధంగా మున్నూరు కాపులు, బీసీలు, ముఖ్యంగా బీసీలు కనుక తీసుకుంటే మరి మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ముస్లిం వాళ్ళతో కలుపుకుంటే 56% ఉన్నారు బీసీలని చెప్పడం జరిగింది. మరి ఇంత మంది బీసీలు ఉన్న ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ బలుగు బలైన వర్గాలకు కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి చెప్పుతున్నటువంటి ఈ నాయకులు మరి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఎంతమంది బీసీలకు క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చింది. మరి ముఖ్యంగా మా మున్నూరు కాపు జాతికి ఒక్క మంత్రి పదవి అయినా ఇచ్చిందా? మరి రేవంత్ రెడ్డి కానీ, మరి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ మరి మున్నూరు కాపులకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మరి మున్నూరు కాపులకు ముఖ్యంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏదైతే మల్లన్న గారు కొట్లాడుతూ ఉన్నాడో, మరి మల్లన్న గారు కొట్లాడినందుకు ఈరోజు ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెడ్డిలు, అగ్ర కులాలుగా ఉన్నటువంటి రెడ్డిలందరూ మన రేవంత్ రెడ్డి గారి మీద కానీ, అదేవిధంగా అధిష్టానం మీద కూడా ఎన్నో సందర్భాల్లో బహిర్గతంగా రేవంత్ రెడ్డి మీద కానీ, అధిష్టానం మీద కానీ విమర్శలు చేసిన సందర్భం చాలా ఉంది. అందుకు మరి జగ్గారెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది నాయకులు రేవంత్ రెడ్డిని, మరి అధిష్టానాన్ని విమర్శించడం జరిగింది. మరి ఆ రోజు అదేవిధంగా మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి గారు కూడా నిరసన తెలియజేయడం జరిగింది, నాకు అన్యాయం జరుగుతుంది సీనియర్ లీడర్ అని చెప్పేసి. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు మినిస్టర్ ఇస్తలేరు అని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వానికన్నా టీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది అని చెప్పి మాట్లాడిన సందర్భం జనవరి నెలలోనే మనం విన్నాము. మరి ఇవన్నీ విన్నా కూడా వాళ్ళకి ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు? మరి మల్లన్న గారు ఏదైతే బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నాడో, బీసీల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాడో, పోరాడినందుకు మరి మల్లన్న గారికి ఎందుకు ఇలా నోటీసు ఇవ్వడం, సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుండి? మరి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మల్లన్నకు జరిగినటువంటి అన్యాయం మీద గలమెత్తాలి. ప్రతి ఒక్క నాయకుడు బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మల్లన్నకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ మరి రాబోయే రోజులలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో బీసీలకు చేసేటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్క బీసీ బిడ్డ, కుల బాంధవులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఎలక్షన్ ఏదైనా బీసీలు ఐక్యంగా ఉన్నారు, మరి ఐక్యంగా అయినరని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బీసీలను అనగదొక్కాలంటే మరి ఎక్కువగా బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి మల్లన్నను అనగదొక్కుతేనే మరి మిగతా బీసీలందరూ సైలెంట్గా ఉంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అది చాలా తప్పు. ఏదైతే మీరు ఎంత అనగదొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తారో అంత బీసీలు ఉవ్వెత్తున పైకి లేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీలు అందరూ కూడా ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
జై బీసీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.